ఈ వీడియో చూస్తున్నారంటే పక్క కల్కి మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి లేట్ ఎందుకు, ఈ రోజు నుంచి వచ్చే జూన్ నెల 26 వరకు కల్కి నుంచి చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాకపోతే ఒక లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్. కల్కి మూవీ నుంచి మూవీ కన్నా ముందే 2 ప్రీలోడ్స్ రిలీజ్ కాబోతున్నాయి, అంటే యానిమేటెడ్ సిరీస్ అన్నమాట. సో ఆల్రెడీ నిన్న నైట్ ప్రైమ్ వీడియోలో బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్ May 31కి వస్తుందని టీజర్ రిలీజ్ చేసి చెప్పారు. సో ఈ యానిమేటెడ్ సిరీస్లో బుజ్జి ఇంకా భైరవ్ బాండ్ ఎలా ఉంటుంది, అది కాక కల్కి మూవీలో బిల్డ్ చేసిన వరల్డ్ను మనకు బ్రీఫ్గా అర్థమయ్యేలా చూపిస్తారట. మరి మీ ఇంట్లో పిల్లలు ఉంటే May 31 డేట్ని మిస్ అవ్వకండి. ఆల్రెడీ టీజర్ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. కల్కి మూవీ రిలీజ్కి ముందు 2 సాంగ్స్ రిలీజ్ చేస్తారని తెలిసిందే. సో ఆల్రెడీ నిన్న మనకు సరిగమప తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈవినింగ్ 5:30కి 5 to 7 seconds డ్యూరేషన్తో బుజ్జి థీమ్ మ్యూజిక్ రిలీజ్ చేస్తారు. మరి బుజ్జి థీమ్ మ్యూజిక్ ఎలా ఉందో తెలియాలంటే పైన కనబడుతున్న ఐకాన్లో ఇస్తా, క్లిక్ చేసి చూడండి. ఒకవేళ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంత చెప్పినందుకు ఒక లైక్ చేయండి ప్లీజ్. కల్కి మూవీ నుంచి ఇంకో అప్డేట్, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడంటే June 16కి లేదా June 20కి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు మూవీ టీం నుంచి ఒక రూమర్. కరెక్ట్గా చెప్పాలంటే కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్లో ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఒక 1 month ముందే ట్రైలర్ రిలీజ్ చేయాలి, లేకపోతే మూవీ రిలీజ్ అయినప్పుడు స్ట్రగుల్ అవుతుంది. చూద్దాం మరి మీకు ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుందో కామెంట్లో చెప్పండి. కల్కి నుంచి 4th అప్డేట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ సలార్ మూవీకి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదని తెలుసు, అయినా మూవీ ఆడింది. కాకపోతే జస్ట్ ఆ మూవీ ఇండియా వరకే రిలీజ్ అయింది కాబట్టి మనకు తెలిసి వెళ్తాం మూవీకి. మరి హాలీవుడ్ మొత్తం తెలియాలంటే చాలా చోట్లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లేదా టీమ్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. మూవీ టీమ్ నుంచి వచ్చిన రూమర్ ఏంటిదంటే మన ఇండియాలో చాలా పెద్దగా ఇంకా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ June 23కి లేదా June 25కి పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు. సో మరి ప్రభాస్ అన్న ఈవెంట్కి వస్తే మినిమం ఎంతమంది ఆడియన్స్ అక్కడికి రావచ్చో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కల్కి నుంచి 5th అప్డేట్, మనకు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ గ్లిమ్స్ రిలీజ్ చేశారని తెలిసిందే. సో ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే అశ్వత్థామ అనే క్యారెక్టర్కి ఎలా అయితే గ్లిమ్స్ రిలీజ్ చేశారో అదే విధంగా కల్కి మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి అలాగని రిలీజ్ చేస్తే ఎవరి క్యారెక్టర్ గ్లిమ్స్ చూడడానికి ఈజీగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.